ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26 నుండి 32 వరకు చదువుతున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఏంటంటే దేవుని బిడ్డలు దొంగతనాలు చేయకూడదు, మోసాలు చేయకూడదు, అన్యాయం చేయకూడదు. ఈ రోజున అనేకుల వృత్తి ఏంటంటే, ఉద్యోగం ఏంటంటే మోసాలు చేయటం, దొంగతనాలు చేయటం, అన్యాయం చేయటం. చూసారండి, వాళ్ళు వేరే ఉద్యోగానికి వెళ్ళరు, ఇక వాళ్ళకి వేరే వ్యాపారం లేదు, ఇక మోసమే. అది ఎట్లా ఎదుటి వారిని మోసగించాలా, ఎట్లాగా అమాయకుల్ని మోసగించి దోచుకోవాలా అని ఈ రోజున ఎన్ని రకాలుగా మోసపోయిన జనులు బ్యాంకులని వడ్డీ ఎక్కువ ఇస్తామని ఉన్న పెట్టుబడులన్నీ పెట్టి ఎలా ఏడుస్తున్నారో జనం చూడండి. దేవుని బిడ్డలమైన మనం కష్టపడకుండా వచ్చే సంపాదన మనకు ఆశీర్వాదం కాదండి. కష్టపడకుండా వచ్చే సంపాదన మనకు ఆశీర్వాదము కాదు. మా నాన్నగారు ఒక డిప్యూటీ ఇంజనీర్గా పనిచేశారు. ఆయన జీతం ఇంజనీర్గా కొంతే వస్తుంది, ఏమి 8 మంది పిల్లలు. కానీ ఆయనకి పై రాబడి కంటే కింద రాబడి ఎక్కువ ఉండేది. కింద రాబడి ఏంటి, పై రాబడి ఏంటి? లంచం. ఏంటది? లంచం. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆ లోకలు ఎత్తేస్తే 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు రైతులు 10 బస్తాలు బియ్యం వేసేవాళ్ళు, ఇంట్లో బెల్లం బొట్టలు వేసేవాళ్ళు, కట్టలు డబ్బులు తెచ్చి ఇచ్చేవాళ్ళు. అదంతా తీసుకొని నేను చేట్లపాక ఆడి రాత్రి అంతా పోగొట్టుకుంటే కానీ ఇంటికి వచ్చేవాడు కాదు. కష్టపడకుండా వచ్చిన అన్యాయపు సొమ్ము ఇంటికి ఆశీర్వాదం కాదు. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా ఇంట్లో అన్నీ ఉండేవి. ఎప్పుడు అట్టికల్లా ఏలాడుతూ ఉండే, అరల నిండా పళ్ళు ఉండే, 4 గేదెల పాడు ఉండేది, అన్ని నౌకర్లు ఉండేవారు, అన్నీ ఉండేవి, అన్నీ తినేవాళ్ళం. తిని మేము ఎలా ఉండేవాళ్ళం అంటే అందరం ఓసవల్లాగా ఉండేవాళ్ళం. ఒకడికి విరోచనాలు, ఒకరికి వాంతులు, ఒకటి కడుపు నొప్పి, ఒకటి తలనొప్పి. ఈడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఆడికి జబ్బు, ఈడు వచ్చేటప్పటికి ఈడు జబ్బు. ఇవన్నీ తిని ఆరోగ్యం పట్టేది కాదు, వంట పట్టేది కాదు. ఎందుకంటే మోసం చేసి తెచ్చుకున్న ఆహారము నోటికి ఇంపుగా ఉంటుంది, కానీ కడుపులోకి వెళ్తే అది మట్టి అయిపోద్ది. అంట ఏమైపోద్దండి? మట్టి అయిపోద్ది. ఎప్పుడూ ఒక విశ్వాసి ఇతరుల మీద ఆధారపడి బతకూడదు, ఇతరుల కష్టార్జితాన్ని దోచుకునేవాడిగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు యవనస్తుడిగా రక్షించబడితే మీ తల్లిదండ్రుల మీద ఆధారపడి వాళ్ళని బాధ పెట్టి, నాకు డబ్బులు ఇయ్యి, నాకు అన్నం పెట్టు, నాకు అది కొను, నాకు జీన్స్ ప్యాంట్ కొను, నాకు షూ కొను, నాకు బైక్ కొను, బైక్ కొనకపోతే నేను ఇంటికి రాను అంటారంటే యవనస్తులు. అది అంటాం మరి. అది యమహా కావాలంట, యముడు కావాలంట ఎక్కడానికి. అది ఉంటే కానీ ఎక్కడానికి గుద్దుకోవడానికి ఉండదు, కాలు చెయ్యి ఎరగొట్టుకోవడానికి ఉండదు. ఏంటంటే ఎంతమంది యవనస్తులు ఇది నాన్న, తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తే ఇంట్లో తిని కూర్చునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంట్లో ఒక్కరో ఇద్దరో కష్టపడతారు, 10 మంది కూర్చొని తింటుంటారు. వాళ్ళ ఆయుష్ అంతా, ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది. కుటుంబ వ్యవస్థ అలా ఉండకూడదు. ఇంట్లో ఉన్న నలుగురు ఏదో ఒక పని, పెద్దలు చిన్నలు ఏదో ఒక పని, ఇంటి పని, సొంత పని, నీ పని నువ్వు చేసుకుంటూ ఒకరి బారులు ఒకరు భరించేవారు. దేవుని బిడ్డలమైన తర్వాత ఇవన్నీ ఎవరు నేర్పించక్కర్లేదండి మనకి. దేవుని బిడ్డలం కానప్పుడు, మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు, సాతాను బిడ్డలకు ఉన్నప్పుడు ఎప్పుడు సమస్యలు సృష్టించేవాడిగా ఉంటాం. మనం దేవుని బిడ్డలమైన తర్వాత ఇతరులకు ఆదరణగా ఉంటాం, ఇతరులకు తలకాయపెట్టుగా ఉంటాం, ఇతరులకు హెల్ప్గా ఉంటాం, సహాయకులుగా ఉంటాం. కానీ ఈ రోజున చాలామంది క్రైస్తవులు నిలబడే వారి పరిస్థితి అలా లేదు. నీవు దొంగిలించేవాడిగా ఉంటే దొంగతనాలు మానేయి, మోసాలు మానేయి, నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్దిస్తానన్నాడు. అది ఎంతైనా సరే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావంటున్నాడు. చాలామంది కష్టపడి సంపాదిస్తారండి, చచ్చిపోతారు. కష్టపడి సంపాదించి ఏం చేస్తారు? ఎవడో అనుభవిస్తాడు. దుష్టుల ఆస్తి అంట నీతిమంతుల కోసం దేవుడు దాచిపెడతాడంట. వాడు కష్టపడి సంపాదించి చివరికి తను దేవుని నమ్ముకోక, దేవుని హృదయం ఇవ్వక, తాగి చచ్చిపోతాడు. పాపాల్లో పడి దేవుని శాపానికి గురైపోతాడు. కానీ ఈ రోజున దేవుని బిడ్డలు 5 రూపాయలు సంపాదించిన, 100 రూపాయలు సంపాదించిన, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బును దేవుడు ఆశీర్దిస్తే నీ ఇంట్లో ఉన్న లేమి అంతా తీరుతుంది, నీ బిడ్డలకు సమృద్ధైన ఆహారం దొరుకుతుంది. కానీ ఈ రోజున అనేక మంది ఏదో నరుల కష్టం వలన ఆస్తి ఎక్కువ కాదటండి. నువ్వు ఎంత కష్టపడ్డా నీకు రావాల్సిన జీతం కంటే ఎక్కువ రాదు. దేవుని ఆశీర్దిస్తేనే వస్తుంది. అది మనం తెలుసుకుంటే దానిలో. కొంతమంది రాత్రింబగళ్ళు దేవుని సన్నిధికి రాకుండా, మీటింగ్కి రాకుండా, ఆలయానికి రాకుండా, ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా, పని అండి, డ్యూటీ అండి, ఓటీ అండి అని తిరిగి సంపాదిస్తారు. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తారు, ఎంత డబ్బులు అవుతాయి? ఓటీది డ్యూటీది మొత్తం వచ్చిన డబ్బులన్నీ సరిపోక మళ్ళీ అప్పు పెట్టి అప్పుల పాలు.
నీ ఆరోగ్యం దేవుడిచ్చిన ఆశీర్వాదం కదా. నువ్వు కడుపు తింటే అది అరగడానికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కదా. చాలామంది చాలా తింటారు, మళ్ళీ అరక్క మాత్రలు తింటారు. చాలా తిని మళ్ళీ అరక్క ఏం తింటారు, మళ్ళీ మాత్ర తింటారు. మళ్ళీ ఏదో కోలా అంట, అది ఏంటది పురుగుల మందు అంట, దానికి కొత్త పేరు పెట్టారు కదా. అది తింటే కానీ అరగదంట, మళ్ళీ తాగితే కానీ అరగదంట. ఏంటండి, కష్టజీవులు కొంచెం తినను తృప్తి చెందుతారు, సుఖంగా నిద్రపోతారు. దేవుని ఆశీర్వదించబడిన బిడ్డలమైన మనం అన్యాయపు సొమ్ము ఆశీర్వదించేవారిగా లంచాలు, దొంగతనాలు, వడ్డీ వ్యాపారాలు. మీ వ్యాపారం అండి. మా సంఘంలో అప్పుడప్పుడు కొంతమంది రిటైర్ అయిపోతారు, చాలా డబ్బులు వచ్చినాయి కదా, డబ్బు వస్తాయి కదా. రిటైర్ అయిపోయాక మన దేశంలో మన మన గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ డబ్బులు వస్తాయి కదండి కొంత. ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లో వచ్చి, అన్న చాలా కష్టాల్లో ఉన్నన్నా, అన్ని నష్టాలు అయిపోయినాయి అన్నా, తినడానికి తిండి కూడా లేదన్నా అంటాడు. అదే రేటే మొన్న ప్రావిడెంట్ ఫండ్ వచ్చిందన్నా, అవన్నీ వచ్చినాయి అన్నా, ఏమైనాయి అంటే అవన్నీ వడ్డీకి తిరుగుతున్నాయి అన్నా అన్నాడు. ఎక్కడ వచ్చినాయని ఎక్కడ తిరుగుతున్నాయంట? ఇంక తిరిగి ఎటో పోతాయి, నీ దగ్గర రావులేయ్యా పోతాయి. ఏంటండి, వడ్డీకి ఆశించి అసలు పోగొట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పరిశుద్ధ పట్టణంలో నివసింపగోడు వాడు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. వడ్డీ వల్ల వచ్చిన ఆశీర్వాదం మనకు అక్కర్లేదు, ఆ యొక్క లాభం మనకు అక్కర్లేదు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదం. నీ సంపాదనలో దశంభాగం దేవునికి, మిగిలింది దేవుని చేతుల్లో పెట్టి ఆశీర్వదించమని అడుగు, నీకు సరిపోగా మిగులుతుందండి. చాలామంది చెప్తుంటారు మెడ్రాసులో, అబ్బాయి సంపాదిస్తున్నాడండి, ఆ సంపాదిస్తుందండి, నేను సంపాదిస్తున్నాడు, చిన్నోడు సంపాదిస్తున్నాడు, పెద్దోడు సంపాదిస్తున్నాడు, ఏమైపోతున్నాయో కనపడతలేదండి డబ్బులు అన్నాడు ఒక ఆయన నుంచి. అదేంటి ఏమైపోతున్నాయి? బైబిల్లో చెప్పబడింది, చిల్లు సంచులో వేసినట్టు ఉంటుంది అంటండి. ఏంటంటే దేవుని ఆశీర్వాదం లేకపోతే ఎన్ని డబ్బులు సంపాదించినా చివరికి నీ చెయ్యి వేళ్ళు ఖాళీ ఏళ్ళే మిగులుతాయి, ఖాళీ జేబులే మిగులుతాయి. ఆ రోజు ప్రభు ఆదాముతో చెప్పాడు, నువ్వు చెమట ఊడ్చి సేద్యం చేసి ఆహారం తింటావు, అందులో ఆశీర్వాదం ఉంది. ఈ రోజున చెమట కార్చడం మనకి ఇష్టం లేదు, అందుకని జబ్బులు ఎక్కువ అవుతున్నాయి అంట. మీకు తెలుసండి, చెమట కార్చకుండా ఏసీ రూమ్లో కూర్చుంటే గొప్ప అనుకుంటున్నారు. ఏసీలోనే కూర్చున్నాడు కంట లోపల ఉన్నటువంటి కల్మషాలన్నీ కరడగట్టిపోయి రకరకాల ఇన్ఫెక్షన్స్, రకరకాల రోగాలు, అజీర్ణం వ్యాధి, కిడ్నీలో స్టోన్స్ అంటావు. కిడ్నీలో పోయి ఫిల్టర్ అయినప్పుడు అది ఏసీలో ఉంటే కిడ్నీ అలాగ వేసుకొని ఆ ఉన్న రాళ్ళు, ఆ ఉప్పు అవి అలాగ పట్టుకొని అలా కూర్చుంటాయి అన్నమాట అక్కడ. అప్పుడు కిడ్నీలో స్టోన్స్ అని మళ్ళీ వెళ్తున్నాం. కష్టపడాలి, నడవండి, సైకిల్ తొక్కండి. సైకిల్ వద్దండి, కూర్చుంటే బుర్రని వెళ్ళిపోవాలి. దాంతోపాటు పెద్ద బొజ్జ కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఏంటంటే ఈ మెడ్రాసులో 4 మూలల నేను తొక్కిన సైకిల్ నాకు ఇంకా గుర్తుంది. ఇక్కడ కూడా సైకిల్లో వచ్చాను ఒకప్పుడు. అటు మూలకడై వరకు సైకిల్ వెళ్ళాను, ఇటు ఆ వేళచేరు దాటి అప్పుడు గాఢాంధకారం ఉండేది ఆ మూల వరకు, ఇటు రెడ్ హిల్స్ వరకు సైకిళ్ళలో ఎంత తొక్కి సేవ చేసేవాడిను. ఎక్కడ 3-4 తరపడితే చాలు వాళ్ళకి వాక్యం చెప్పాలి. ఒక స్ట్రీట్ కార్నర్ నిలబడి, ఒక బస్ స్టాండ్లో నిలబడి వాక్యం చెప్పేవాడు. అందుకే ఈ రోజున నాకు దేవుడు శక్తినిచ్చాడు. నాకు 64 సంవత్సరాల వయసు, ఇప్పుడు ముసలోడు అన్నమాట. కానీ దేవుడు తన శక్తినిచ్చాడు. నీ యవ్వన కాలంలో కాడి మోస్తే నీ వృద్ధాప్యంలో పంటను కోస్తావు. కానీ ఈ రోజున చాలామంది కష్టపడకుండా తిందామని, కష్టపడకుండా గొప్పవాళ్ళం అవుదామని వాళ్ళని వెళ్ళి నాక్ చేసి, వాళ్ళని వీళ్ళని కొట్టి సంపాదిద్దామనుకుంటున్నారు. అది దేవుని బిడ్డల్లో ఉండకూడదు. నీ చేతులు కష్టపడి పని చేయాలి. ఇంకో మాట ఉందండి, వినువారికి మేలు కలుగుటైకే అవసరమైన బట్టి వృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకండి. నీ నోట్లో నుండి దుర్భాషలు రాకూడదు. మేలు కలిగే మాటలే కానీ అనవసరమైన మాటలు రాకూడదు. బైబిల్ చెప్తుంది, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఈ టెలిఫోన్లు వచ్చాకండి మనుషులకి మాటలు ఎక్కువైనాయి అంటారా, తక్కువైనాయి అంటారా? పూర్వం ఏదన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళు ఖాళీగా ఉంటే అప్పుడు కూర్చొని, లేకపోతే నైట్ పడుకొని మంచాలు వేసుకొని ఆరు బయట తెల్లారిదాకా మాట్లాడుకుంటుండే ఊరు విషయాలన్నీ. కానీ ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చాక రోడ్డు మీద నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పోతుంటారు. అనుకుందా అంటే నన్ను పిలిచారో నేను చూస్తాను, నన్ను కాదు, వాళ్ళు ఎవరితో మాట్లాడుకుంటారు. ఏంటండి, ఒక మన రోడ్డు మీద నిలబడి బోర్ ఏడ్చేస్తుంది. ఆడు తిడుతున్నాడు, ఎవడో అక్కడ మరి ఏమో ఏడుస్తుంది ఇక్కడ కూర్చొని. ఇంటికి వెళ్ళాక తిట్టేవారు ఇంతకుముందు, ఇప్పుడు ఇక్కడే తిట్లు, ఎక్కడుంటే అక్కడే తిట్లు. ఎందుకు వచ్చిన టెలిఫోన్ ఇది? ఇంటికి వెళ్ళేదాకా కూడా సమాధానం ఉండదు. ఏమంటే మీ టెలిఫోన్ దేనికి ఉపయోగిస్తున్నారు? ఇంకా టెలిఫోన్లు కాదు ఇప్పుడు, మరి ఇక్కడ యవనస్తులు వెనకాల కూర్చున్నట్టున్నారు చాలామంది. వాట్సాప్ అని కొత్తగా మొదలుపెట్టారంటండి. ఏంటంటే వాట్సాప్ అంటే
ఏం జరుగుతుంది అంట. ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, ఇక్కడ వాళ్ళిద్దరు ముగ్గురు చచ్చారు, అక్కడ ఆయనకి యాక్సిడెంట్ అయింది, అక్కడ నేపాల్లో భూకంపం వచ్చింది. తెలుసా ఎంత బాగా వింటారో చూడండి, చెవులు కొరుక్కుంటారు గసగుసలు ఆడితే. గుసగుసలు ఆడకండి అని బైబిల్ చెప్తుంది. ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోకండి, అనవసరమైన మాటలు మాట్లాడుకోకండి, మేలు కలిగే మాటలు మాట్లాడండి, ఒకరినొకరు ప్రోత్సహించుకునే మాటలు మాట్లాడుకోండి, ఆదరించే మాటలు మాట్లాడుకోండి. నీ కంటితో చూడని దాన్ని, నీ చెవితో వినని దాన్ని నువ్వెందుకు మాట్లాడతావు అసలే? ఏంటంటే గాసిప్ అంట. గాసిప్ అంటే గుసగుసలు, అంతే కదా గాసిప్ అంటే. ఎవరో గుసగుసలు చెప్పుకుంటున్నాయి, అనవసరమైన విషయాలను పెద్దవి చేసి చాడీలు చెప్పకండి. నీ ఇంటి వారి మీద నీవు చాడీలు కొండెములు చెప్పకూడదు. క్రైస్తవులైన వాళ్ళల్లో సంఘాలకు వచ్చినప్పుడు ఆలయంలో కూర్చున్నాడు, పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే వెనకాల కూర్చొని మాట్లాడుకుంటుంటారు కొంతమంది. వెనకాల కూర్చున్న వాళ్ళు అంటే నాకు భలే ఇష్టం అండి. వెనకాల కూర్చున్న వాళ్ళు ఎప్పుడు కూడా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడు కూడా వెనకాల వచ్చి ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తుంటాడు సాతానుడు. వెనకాల కూర్చున్న వాళ్ళు పాస్టర్ గారికి కనపడరు కాబట్టి, ఎవరికి కనపడరు కాబట్టి, ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే చర్చికి వచ్చినప్పుడు ఇద్దరు పక్కన కూర్చోకండి. కూర్చున్నారంటే మధ్య మధ్యలో మీ చాటింగ్ అవుతుంది. చాటింగు చీటింగు. ఏంటండి ఎంతమంది ఈ రోజు యవనస్తులు ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, గాసిప్. ప్రభు చెప్తున్నాడు, మీరు వినువారికి మేలుకరమైన మాటలు తప్ప అనవసరమైన మాటలు మాట్లాడకండి, దుర్భాషలు మాట్లాడకండి, విమర్శలు చేయకండి, మీకు తెలియని వాటిని గురించి జడ్జిమెంట్ చేయకండి, రూమర్స్ చేయకండి. ఇది ఎంత క్రైస్తవ సమూహంలో నుండి మనం ఎక్కువ మందిని చేరతాం కాబట్టి ఆ రూమర్ అనేది చాలా తొందరగా పాకిపోతుంది. కొరుకుడు పుండు వ్యాధిలాగా. గజ్జి ఇక్కడ పడితే ఇటుకోకుంటే ఇటు వచ్చింది, ఇక్కడ కొక్కుంటే ఇక్కడ వచ్చింది, ఇక్కడ కొక్కుంటే ఇక్కడ వచ్చి చూసారు అట్లా వచ్చేస్తుందంట ఈ వ్యాధులు. ఒక ఆమె మరి అక్క మరి నీకే చెప్తున్నాను, ఎవరికి చెప్పకక్క నువ్వు సంగతి చెప్పింది అనండి. అది మొత్తం వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ ఈ పక్కన ఉన్నా మేము నీకే చెప్తున్నాను, ఎవరు నేనే చెప్పిందే నేను అంటుంటాను. అప్పుడు సంఘంలోకి వచ్చినప్పుడు ప్రభువుని ఆరాధించాలి. విశ్వాసులుగా ఉన్నప్పుడు మేలుగా ఒకరికొకరు ఉపకారం చేయవారిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చూస్తే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించండి. ద్వేషము, కోపము, దుష్టత్వమును విసర్జించండి. యేసయ్య బిడ్డలమైన మనం ఎవరిలాగా ఉండాలండి? యేసయ్య బిడ్డలు ఎవరిలాగా ఉండాలి? యేసయ్య బిడ్డలు ఎలా ఉండాలి? యేసయ్య ఎలా ఉంటాడు? యేసయ్య ఎలా ఉంటాడు? మనం ఎదుర్కొన్న పోరాటాలన్నీ యేసయ్య ఎదుర్కొన్నాడా లేదా? ఆయన చెమట కార్చాడు, ఆకలిగా ఉన్నాడు, కోపం వచ్చింది, విభ్రాంతి చెందాడు, అలసిపోయాడు, నిద్రపోయాడు, మోకాళ్ళలోని ప్రార్థన చేశాడు. అన్ని విషయాల్లో మన వలె శోధించబడినప్పటికీ పాపము లేనివాడిగా మనం కూడా ఈ లోకంలో ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, ఆయన మన సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత ఆయనలాగా మనం జీవించాలి. ఆయనలాగా మనం జీవించాలంటే, ఆయన ఎలా ఉన్నాలో తెలుసుకోవాలంటే ఆయన యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేయాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మీరు జాగ్రత్తగా చదివితే ప్రభు యొక్క ప్రవర్తన, ఆయన యొక్క జీవితము, ఆయన మాదిరి ఈ లోకంలో ఎలా జీవించాడు అనేది మనం చక్కగా చూడగలుగుతాం. పట్టణాల్లో మీటింగులు పెట్టాం, కొన్ని వేల మంది ప్రతి చోట మీటింగులకు వచ్చారు. నేను ఆ మీటింగుల్లో వాళ్ళని అడిగినప్పుడు, ఏ ఊరోళ్ళు మీరు అడిగితే ఒక ఊరోళ్ళు కాదు, ఒక సంఘం వాళ్ళు కాదు, అన్ని సంఘాల వాళ్ళు, అన్ని ఊర్ల వాళ్ళు ఒకే ఆలయం, ఒకే స్థలంలోనికి చేరి ఒకే పాట పాడుతూ ఒకే ఏకకంఠతో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు పరలోకం అంటే ఇలాగే ఉంటుంది కాబోలు. పరలోకం ఎలాగుంటుందండి? ఏ సంఘం వాళ్ళు ఉంటారు పరలోకంలో? క్రీస్తు రక్తములో కడగబడిన వారందరము ఉంటాం. ఈ లోకంలోని ఆ ప్రేమను, ఐక్యతను మనం పంచాలి. చివరిగా 32వ వచనం కూడా, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏంటండి? క్షమించండి అని అడగటానికి ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుద్దండి? క్షమించండి అంటానికి కష్టమా సులభమా? సులభమేనా? మరి అనరే క్షమించుకో అంటారు కొంతమంది. క్షమించుకోవా అంటే మళ్ళీ అదేంటిది? క్షమించండి అంటారేంటి? సారీ అంటే మనకు అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్ మాటలు వచ్చి కదా మనకి ఇప్పుడు.
సారీ అంటాడు. ఏంది సారీ అంటే? నవ్వుతారేంటి? సారీ అంటే యు ఆర్ రిగ్రెటింగ్, యు ఆర్ పశ్చాత్తాపడుతున్నావు కదా, నేను విచారిస్తున్నాను అనే మాట మనం చెప్పినప్పుడు అండి, అసలు మన ఇళ్లల్లో, మన సంఘాల్లో, మన సముదాయంలో ఈ కక్షలకు, ద్వేషాలకు, భేదాలకు స్థలమే ఉండదు. అక్కడ సాతానికి అక్కడ స్థలము ఉండదు. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఒకరినొకరు క్షమించుకోండి. 3 మాటలు మీ బ్రతుకులో ఎన్నిసార్లు వాడగలరో అన్నిసార్లు వాడండి. ఆ 3 మాటలు చెప్పమన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. అమ్మయ్య బతికారండి. ఇప్పుడు ఐ యామ్ రాంగ్, నేను పొరపాటు చేసి ఉన్నాను. మీరు చిన్న తప్పు చేసినప్పుడల్లా, ఎదుటి వాళ్ళు నువ్వు తప్పు చేసావని ఏళ్ళు చూపించినప్పుడల్లా, అయితే అంత చేయట్లేదా, నువ్వు చేయలేదా అనక, అవును తప్పు అయిపోయింది, తప్పు చేశాను, పొరపాటు చేశాను అంటాము. అంటే ఎంత బాగుంటుంది తెలుసా? అక్కడ సిచ్యువేషన్ ఎంత బాగుంటుంది తెలుసా? భర్త వస్తాడండి ఇంటికి, సుర్ర వస్తాడు. రోడ్ల మీద దెయ్యాలన్నీ తగిలించుకొని వస్తారు కొంతమంది పురుషులు. పాపం పొద్దు నుంచి ఆఫీసులో అలిసిపోయి బస్సులు దొరక్క నానా తిప్పలు పడి ఆ ఉత్కృష్టం అంతా ఎక్కడ చూపించాలంటే ఉంది కదా మరి, ఎవరమ్మా? భార్య ఉంది కదా, ఇంటికి వస్తారు. పెళ్లి కాని వాళ్ళు అమ్మ మీదకి వస్తారు. కుర్రోళ్ళు ఎవరి మీదకి వస్తారో తెలుసా? భార్య లేదు ఎవరి అమ్మ మీదకి వెళ్తారు. అమ్మ అంటే అలుసు, పెళ్ళైన వాళ్ళకి భార్య అంటే అలుసు. ఏం చేస్తామో మరి? యేసు ప్రభు అంటే కూడా అలుసే. మీరు కూడా ఆయన పార్టీ, ధైర్యంగా ఉండండి. ఏం చేశారు? ఏం చేస్తాడు? వచ్చి అరుస్తాడు. అరిచినప్పుడు బుద్ధి లేదు నీకో అంటాడు. అవునండి లేదండి. అన్నం పెట్టు, పెడతానండి. ఇంకెప్పుడు పెడతావు? ఇప్పుడేనండి. సిగ్గులేదా నీకు? లేదండి. అసలు భయం లేదు నీకంటే? భయమేనండి. మాట్లాడుతుంటే చెవి రక్తం లేదా నువ్వు? ఏంటి ఎలా ఉంటున్నావు? ఏం లేదండి, సారీ అండి, క్షమించండి అంటే అయిపోద్ది కదా. ఆయన గొయ్యమంటే నువ్వు గుయ్యమంటే, ఆయన గొయ్యమంటే నువ్వు గుయ్యమంటే ఏమైపోయింది? అప్పుడు పటాసులు వెళ్తాయి ఇంట్లో, డమాల్. పక్కింటి వాళ్ళందరూ చూస్తానికి వస్తారు. చూడటానికి మీ పిల్లలు ఉంటే వాళ్ళు మంచం కింద కొంచెం కింద జూరి భయపడిపోతా చూస్తుంటారు. అమ్మ పార్టీ నాన్న పార్టీ. ఎవరు కావాలి పిల్లల్ని అడిగితే వాళ్ళు పీల్చేస్తున్నారు, వాళ్ళు చీల్చేస్తున్నారు. ఏ బిడ్డ అయినా సరే, మంచోడైనా చెడ్డోడైనా, తల్లి తండ్రి ఇద్దరు కావాలంటారా? లేకపోతే అమ్మ మంచిది నాన్న చెడ్డోడు కాబట్టి నాన్న వద్దు అమ్మ కావాలంటాడా? అండో ఒకళ్ళు నోటి వరుసగా అంటాడేమో కానీ గుండెలు చీలిపోతుంటాయి. మీ కుటుంబంలో నేర్చుకోండి, నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, ఐఎమ్ రాంగ్. 2వ మాట ఐఎమ్ సారీ, నేను విచారిస్తున్నాను, తప్పు చేసినందుకు నేను విచారిస్తున్నాను. 3వది పార్డన్ మీ ఆర్ క్షమించండి. ఏంటండి? ఈ 3 మాటలు నేర్చుకున్నారంటే పరలోకం భూలోకంలో మీరు అనుభవిస్తారండి. ఎలాంటి ఉత్కృష్టంతో కూడిన వ్యక్తినైనా మీరు మార్చుకోగలుగుతారు. నొప్పించు మాట కోపమును రేపును, మృదువైన మాట కోపమును చల్లార్చును. మనం కోపాన్ని చల్లార్చేవారిగా ఉండాలి. ఇతరులను కోపానికి రెచ్చగొట్టే వాళ్ళకి ఉండకూడదు. మనం పాపాన్ని నిర్మూలన చేసేవారికి ఉండాలి. పాపం చేయడానికి అవకాశం కలిగి చేసేవారికి ఉండకూడదు. యేసయ్య బిడ్డలమైన మనం పవిత్రులుగా ఉండాలని, మన పరలోకపు తండ్రి పరిశుద్ధులైనట్టు మనం పరిశుద్ధులుగా ఉండాలని, కనికరం కలిగిన వాడిగా ఉన్నట్టు మనం కనికరం కలిగి ఉండాలని, ఒకరిడల ఒకరు దయగలిగి కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి అని ప్రభు చెప్పాడు. క్షమాపణ అనే మందండి, మించిన మందు మరొకటి లేదు. ఒక వ్యక్తి గిల్టీ కాన్షియన్స్ అంటారు. క్షమించబడని పాపి తన హృదయంలో కుమిలిపోతూ ఉంటాడు. అతనికి క్షమాపణ దొరికినప్పుడు ఒక గొప్ప ఉపశమనం దొరుకుతుంది. అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఆయన ఏమన్నాడంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానంగా వెళ్ళు అన్నాడు. ప్రతిసారి మనం మోకరించినప్పుడు ప్రభు మనకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మన పొరుగు వారితో సమాధాన పడ్డప్పుడు ఈ లోకాన్ని పరలోక రాజ్యములో లాగా మార్చగలుగుతాం. మన కుటుంబాల్లో సమాధాన సంతోషాలను అనుభవిస్తాం. చూడండి, మనందరం ఒకే భావం కలిగి ఉండాలి, ఒకే ఆత్మ కలిగి ఉండాలి. ఆనాడు ఆది సంఘంలో 5,000 మంది, 3,000 మంది, 5,000 మంది విస్తరించి సంఘం అతి ఫాస్ట్గా వేగంగా విస్తరించింది. ఎందుకంటే వారందరూ ఏక హృదయులై ఉన్నారు, ఏక మనసుతో ప్రార్థన చేశారు. మనం ఎన్ని సంవత్సరాలు అయింది యేసుప్రభు వచ్చి, ఇంకా ఎంతమంది యేసయ్యను నమ్ముకున్నారు? మన ఇంటి పొరుగు, మన ఇంట్లో వాళ్ళు, పోని మన రక్త సంబంధులు, మన ఊరి వాళ్ళు, మన ఇంటి వారు, మన దేశం వారు అని ఆలోచిస్తే ఎంతమంది మారలేదు? కారణం ఏంటంటే మనం
మన ప్రభు సాక్షులుగా బ్రతకడం లేదు. సంఘం ఐక్యమైనప్పుడు భూమి పునాదులు అదురుతాయి. సంఘం అంతా ఏకకంఠంతో ప్రార్థించినప్పుడు, కుటుంబం అంతా ఏకకంఠంతో ప్రార్థించినప్పుడు సాతాను కోటలు పడిపోతాయి. ఏకకంఠంతో మనం ప్రార్థించినప్పుడు భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడికి వచ్చారని ఈ లోకం యేసయ్యను నమ్ముకుంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి కోపాన్ని విడిచిపెడదాం, అబద్ధాలు విడిచిపెడదాం, క్షమించలేని మనసును విడిచిపెడదాం. క్రోధము, కక్ష, అల్లరి, దూషణ, బూతులు, చాడీలు, వీటికి స్వస్థత చెప్పి మన జీవితాలను, మన ఆలయాలను దేవుని మందిరాలుగా దేవునికి ప్రతిష్ఠించుకుందాం. మనం ఒకరినొకరు క్షమించుకుందాం. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. మన చుట్టూ వారికి మనం ఆశీర్వాదకరంగా మారుతాం. మీ పక్కన ఉన్న వారు ఎవరో మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ మీ పక్కన ఉన్న వారికి ఒకవేళ ఇందాక మీ చేయి దగ్గర ఉండొచ్చు, మీ కాలు దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఒకవేళ ఇంట్లోనే భార్య భర్తలు పక్కన కూర్చొని ఉంటే ఇది మంచి సమయం. ఇంటికి వెళ్తే మళ్ళీ అడగరు, నేను నిన్ను క్షమిస్తున్నాను అని పక్క వాళ్ళతో చెప్పండి. చాలా తొందరగా క్షమిస్తున్నానండి, అసలు ఆలోచించకుండానే. వెరీ గుడ్. అదే మనసు కలిగి ఉందామండి. మన ఇళ్లల్లో దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా మన పిల్లలకు కూడా నేర్పిద్దాం. చిన్నపిల్లలకు చిన్నప్పుడే నేర్పించండి. చిన్నప్పుడే నేర్చిపెట్టండి. మమ్మీ ఐఎమ్ సారీ అని చెప్పడం నేర్పించండి. వాళ్ళు పెద్దోళ్ళు అయినప్పుడు వాళ్ళు యోగ్యులు అవుతారు. పిల్లలను దేవుని వాక్య బోధనలో పెంచితే పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. దయచేసి అందరూ తల వంచి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. అప్పుల్లో పడిపోయి ఉన్నావు, అప్పులు విడిపించలోంచి బయటపడలేక మరింతగా దేవునికి దూరం అయిపోతూ రాత్రింబగళ్ళు పనిచేసి సంపాదించాలనుకుంటున్నావే కానీ చిల్లిగా మిగలని పరిస్థితుల్లో మిగిలిపోతున్నావు. నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించే ప్రభు ఉండగా అన్యాయపు సొమ్మును ఎందుకు ఆశీర్వదిస్తావు? అక్రమమైన మార్గాల్లో ఎందుకు ధనం సంపాదించాలని ఆశపడతావు? లంచాలను, వడ్డీలను ఎందుకు కోరుకుంటావు? దేవునితో ఒక నిబంధన చేయండి. ఈ రోజు నుంచి నాయన నీవు నన్ను ఆశీర్వదించాయా, నీవు నన్ను ఆశీర్వదించు నాయన. నా అప్పులన్నీ తీరడానికి సహాయం చేయి తండ్రి. మా భార్య భర్తల మధ్య సమాధానం దయచేయి. మా బిడ్డలను దేవుని భయభక్తుల్లో పెంచడానికి సహాయం చేయి నాయన. అత్త కోడలుగా మా మధ్య భేదాలు ఉన్నాయి తండ్రి. మా తల్లిదండ్రుల మీదే పగబెట్టుకున్నానయ్యా. నా నాయన నన్ను నాకు ఇవ్వలేదని, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని కోప్పడుతున్నానయ్యా. అమ్మను బాధ పెడుతున్నాను నాయన, నన్ను క్షమించని అడగండి. ప్రభు దగ్గర చెప్పండి. మీ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పండి. దేవుని యొక్క ఆశీర్వాదం నిన్ను వెంటాడుతుంది. అప్పుడు సమృద్ధి అయిన దీవెన నీ మీద ఉంటుంది. నా జీవితంలో నాయన నిన్ను వెంబడించాలని ఆశిస్తున్నాను. యథార్థత నాకు దయచేయి నాయన. నిజ జీవితంలో సత్యవంతుడిగా నేను బ్రతుకుటకు సహాయం చేయి. ప్రభు బిడ్డగా బ్రతుకుటకు సహాయం చేయను. చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి సమయంలో నీ నామములో మేమందరము కూడి రావడానికి నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ సంఘం మరింత ఐక్యతలో, మరింత ప్రేమలో, మరింత ప్రార్థనలో వర్ధిల్లినట్లుగా సహాయం చేయము. మేమందరము క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా, ప్రేమ కలిగిన వారిగా, దయాహృదయులుగా ఒకరిని ఒకరు ప్రేమించుకున్నటకు, ఒకరికి ఒకరు సహాయము చేయుటకు, ఒకరికి ఒకరు అపకారము చేయకుండా మేమందరము వర్ధిల్లుటకు సహాయం చేయము. ఎవరిలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం నీ సందులో ప్రార్థిస్తున్నాం. ఏ ఇంటిలో కోపముందో, ఏ ఇంటిలో పాపముందో, ఏ ఇంటిలో, ఏ హృదయములో నీకు వ్యతిరేకమైన దోషములు ఉన్నాయో అట్టి వారిని ఈ సమయంలో దర్శించిన ఆయన. పాపం వల్ల వచ్చిన కీడును, శాపాన్ని కొట్టివేయి తండ్రి. జబ్బులతో, అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న వారిని నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత కలుగజేయి నాయన. నీ నామములో ఉన్న విమోచనను, నీ ఆశీర్వాదమును ఈ రాత్రి కూడి వచ్చిన మాకందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.